హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇటీవల రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ గురించి మీకు తెలియజేయడానికి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ వారు కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది పూర్తిగా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే వీరు కోరడం జరుగుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్, అలాగే నేపాల్ అండ్ భూటాన్కు సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. వీటిని గ్రూప్ సి నాన్ మినిస్ట్రియల్ కింద టెంపరరీ బేసిక్ కింద వీరిని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఒకవేళ వీళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే వీరిని పర్మనెంట్ చేసుకునే అవకాశం ఉందన్నట్లు కూడా వీరైతే ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలని నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వేకెన్సీస్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే గనక కానిస్టేబుల్ కార్పెంటర్కు సంబంధించి మేల్కి మొత్తం 61 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 61 వేకెన్సీస్ ఏ కేటగిరీకి ఎన్ని ఇచ్చారో ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఫిమేల్ కేటగిరీకి సంబంధించి 10 వేకెన్సీస్ని ఇవ్వడం జరిగింది. మొత్తం కార్పెంటర్ కానిస్టేబుల్కు సంబంధించి 71 వేకెన్సీస్ని కేటాయించారు. కానిస్టేబుల్ ప్లంబర్కు సంబంధించి చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి 44 వేకెన్సీస్ కేటాయించారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఓన్లీ 8 వేకెన్సీస్ని కేటాయించడం జరిగింది. మొత్తం 52 ప్లంబర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, కానిస్టేబుల్ మాసన్ సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి 54 ఉద్యోగాలు కేటాయించారు. కానిస్టేబుల్ మాసన్ ఫీమేల్కి సంబంధించి 10 వేకెన్సీస్ కేటాయించడం జరిగింది. టోటల్ 64 వేకెన్సీస్ ఈ కేటగిరీ ఉద్యోగాలకి కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఫోర్త్ వన్ వచ్చినట్లయితే గనక కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్కు సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి 14 వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేశారు. ఫిమేల్ క్యాండిడేట్స్కి ఓన్లీ 1 వేకెన్సీస్ ఉన్నది. అది కూడా అదర్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది. మొత్తం 15 వేకెన్సీస్ కేటాయించారు. టోటల్గా చూసినట్లయితే మొత్తం 200 చిల్లర వేకెన్సీస్ అయితే ఉన్నట్లు వీరు ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి ఉద్యోగం సాధించిన అభ్యర్థులకి పే స్కేల్ లెవెల్ 3 ప్రకారం 21,700 నుంచి 69,100 రూపాయలు నెల శాలరీతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా వీరు ఇవ్వనున్నట్లు ఈ నోటిఫికేషన్లో అయితే క్లుప్తంగా తెలియజేశారు. నిరుద్యోగులకు ఇది ఒక బంపర్ నోటిఫికేషన్ అని అయితే చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. అలాగే ఎలిజిబిలిటీ కండిషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువతి యువకులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ కోర్సులతో ఉత్తీర్ణ సాధించిన వారు, అలాగే 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్సు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చేసిన వారు, ఈ స్పెషలైజేషన్స్లో కార్పెంటర్ ఆర్ ప్లంబర్ ఆర్ మాన్సన్ ఆర్ ఎలక్ట్రీషియన్ కోర్సులు చేసిన వారు కూడా ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. కట్ ఆఫ్ ఏజ్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది, మనం చూసి తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉన్నది అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్రిజర్వ్డ్ జనరల్ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ ఆర్ ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి 6 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిల్లలకి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 8 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ పిల్లలకి సంబంధించి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మేల్ క్యాండిడేట్స్ 162.5 సెంటీమీటర్ హైట్ కలిగి ఉండాలి.
ఫీమేల్ క్యాండిడేట్స్ 150 సెంటీమీటర్ హైట్ కలిగి ఉండాలని తెలియజేయడం జరిగింది. ఇక్కడ చెస్ట్ టెస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే పెట్టడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి పెట్టరని తెలియజేశారు. మేల్ క్యాండిడేట్స్‌కి ఎక్స్పాండ్ చేయనప్పుడు 76 ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 81 సెంటీమీటర్ చెస్ట్ కలిగి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్టేట్స్‌కు చెందిన అభ్యర్థులకి హైట్ 165 సెంటీమీటర్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 155 సెంటీమీటర్ ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఎక్స్పాండ్ చేసినప్పుడు చెస్ట్ 83, నాన్ ఎక్స్పాండ్ చేసినప్పుడు 78 చెస్ట్ ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్ అదర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీకి చెందిన వారు హైట్ మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్, ఫీమేల్ క్యాండిడేట్ 150 సెంటీమీటర్ ఉండాలి. ఎక్స్పాండ్ చెస్ట్ 80 సెంటీమీటర్, ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 సెంటీమీటర్ కలిగి ఉన్న అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్‌కి అర్హులని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఇది పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. జనరల్ ఆర్ అదర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారు ₹100 అప్లికేషన్ ఫీజుని చెల్లించి ఈ రిక్రూట్మెంట్‌కు అప్లై చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, షెడ్యూల్ క్యాస్ట్ కులాలకు చెందిన క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు లేకుండా ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేయొచ్చని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలి ఈ నోటిఫికేషన్ అన్న విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ తెలియజేసినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మన మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడితో కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తరువాత మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్‌లో మన పూర్తి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్‌ని, అలాగే మన ట్రేడ్ సర్టిఫికేట్‌ని, అలాగే మన క్యాస్ట్ సర్టిఫికేట్స్‌ని కూడా మనం అందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానితో పాటు మన ఫోటో సిగ్నేచర్ కూడా మనం పొందుపరచాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఇందులో 2 రకాల సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒకటి వచ్చేసి పీఈటీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఎస్టీ అండ్ పీఎస్టీ అంటారు. పీఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఎలా ఉంటుందో మనం ముందుగా తెలుసుకున్నాము. ఇప్పుడు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటి అనేది తర్వాత తెలుసుకుందాం. వాటికి ముందు వీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో ఆ క్యాండిడేట్స్‌ని షార్ట్ లిస్ట్ చేసి వారికి అడ్మిట్ కార్డులను పంపించడం జరుగుతుంది. ఆ అడ్మిట్ కార్డ్ తీసుకొని వారు చెప్పిన వెన్యూకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టెస్టులు కండక్ట్ చేసే ముందు వారికి బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ పర్సనేనా వచ్చింది వేరే పర్సనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ టెస్ట్‌ని అయితే కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. పీఈటీ టెస్ట్ అని ముందుగా చెప్పాను కదా, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇందులో మేల్ క్యాండిడేట్స్‌కి 1.6 కిలోమీటర్ రన్నింగ్ రేస్‌ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిని 7 మినిట్స్ 30 సెకండ్స్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 11 ఫీట్స్ లాంగ్ జంప్ ఇవ్వడం జరుగుతుంది. 3 ఛాన్స్ ఇస్తారు. 3 ఛాన్స్‌లో మీరు 11 ఫీట్స్ లాంగ్ జంప్ అనేది చేయాల్సి ఉంటుంది. 3.5 ఫీట్ హై జంప్ చేయాలి. దీనికి కూడా 3 ఛాన్సెస్ ఇస్తారు. ఈ 3 ఛాన్సెస్‌లో ఫినిష్ చేసిన వారు ఈ నోటిఫికేషన్‌కు అర్హత సాధిస్తారు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి కూడా ఈ టెస్ట్‌లను అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీరికి 800 మీటర్స్ రన్నింగ్ రేస్ పెట్టడం జరుగుతుంది. దానిని 4 మినిట్స్ 45 సెకండ్స్‌లో పూర్తి చేయాలి. 9 ఫీట్స్ లాంగ్ జంప్‌ని కండక్ట్ చేస్తారు. దీనికి 3 ఛాన్సెస్ ఇస్తారు. 3 ఫీట్ హై జంప్‌ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గాను 3 ఛాన్సులను ఇస్తారు. ఆ 3 ఛాన్సుల్లో వీరు పూర్తి చేసినట్లయితే అటువంటి అభ్యర్థులను ఈ నోటిఫికేషన్‌కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్‌ని నా డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్‌ని మన డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుండి అఫీషియల్ నోటిఫికేషన్‌ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఈ నోటిఫికేషన్ మీకు ఉపయోగపడకపోతే ఉపయోగపడిన మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.